సంగారెడ్డి జిల్లా చిన్నార మండలం కాజీపల్లి గ్రామంలో కాలుష్య పోరాటానికి జాయింట్ యాక్షన్ కమిటీని ఈ ఆదివారం ఏర్పాటు చేస్తున్నామని రమాకాంత్ తెలిపారు. గ్రామంలో కాలుష్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, మా గ్రామంతో పాటు గడ్డపోతారం, కిష్టేపల్లి, గండిగూడెం గ్రామాల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే మీ గ్రామాల్లో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తామని, కాలుష్య రహిత పరిశుభ్రమైన పచ్చని గ్రామాలుగా మార్చడానికి, కాలుష్యానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో చేరడానికి మీ గ్రామాల నుండి ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ నిపుణులు, కళాకారులు, తెలంగాణ పోరాట యోధులు, విద్యావేత్తలను స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే మనం సంఘటితంగా ఈ కాలుష్యంపై పోరాడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ కాలుష్య పోరాటానికి మేము కమిటీ మెంబర్స్ని జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాము. ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మేము 20 మంది సభ్యులు ఉంటాము. 10 మంది వచ్చేసి మెంబర్స్, 5 మంది వచ్చేసి కార్యనిర్వహణ సభ్యులు, 5 మంది వచ్చేసి సీనియర్ సిటిజన్స్, పత్రికా విలేకరులు, పర్యావరణవేత్తలు ఉంటారు దీంట్లో 5 మందిలో. సో దీంట్లో వీళ్ళందరినీ తీసుకొని ఈ కమిటీని, జాయింట్ యాక్షన్ కమిటీని రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఈ రిజిస్ట్రేషన్ చేసి చలో కలెక్టరేట్ కార్యక్రమానికి 15 రోజుల వ్యవధిలో మేము అందరం ప్లాన్ చేసుకుంటున్నాము. ఈ పోరాటంలో కిష్టేపల్లి, గడ్డపోతారం, గండిగూడెం గ్రామస్తులను కూడా కలుపుతున్నాము. వాళ్ళకు కూడా ఈ అవగాహన కల్పిస్తున్నాం. కాలుష్యం వల్ల ఏర్పడే ప్రమాదం, ఆరోగ్య సమస్యలు ఏంటిదనేది చెప్తున్నాము. వాళ్ళని కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఆదివారం రోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు ఎట్లా చేస్తున్నాము, మేము అవగాహన సదస్సులు, అవగాహన చర్యలు, కార్యక్రమాలు ఎలా చేస్తున్నామో మీ గ్రామాలలో కూడా అలాగనే చేయాలని మేము అందరినీ వాళ్ళ ద్వారా కోరుకుంటున్నాం గ్రామస్తులని. సో మనం అందరం కలిసి సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ కాలుష్య పోరాటానికి అందరికీ మద్దతు పలకాలని కోరుతున్నాను. ముఖ్యంగా ప్రజలు, గ్రామాలలో ఉన్న ఈ కాలుష్యానికి దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలకు, మేధావులకు, మళ్ళీ ఈ పర్యావరణ వేత్తలకు, తెలంగాణ యోధులకు అండ్ మరి విద్యావంతులకు అందరికీ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము. ఈ అందరూ కలిసి చేసినట్టయితే ఈ కాలుష్యానికి పోరాటం ముందుకు తీసుకెళ్తాం. ఈ ఇండస్ట్రీస్ని మెడవచ్చినట్టు అవుతుంది. వీళ్ళు బాగా అలవాటు పడ్డారు ఇక్కడ ప్రజల మీదకి కాలుష్యం వదలడానికి. ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రీస్ని సహించలేదు. మీ తాటమ కబుర్లకు, మీ తూటాలకు, మీ మాటలకు మేము భయపడము. మేము దేనికైనా మా గ్రామాలను రక్షించుకోవడానికి మేము ఎంత దూరమైనా వెళ్తాం. మా ఆశయ సాధనలు సాధిస్తాం. దయచేసి మీరందరూ పాల్గొనండి. మనం ఎవ్వరు ఏ లీడర్ దగ్గరకు పోతలేము. దీని చట్టపరమైన కార్యాచరణ ఉంది. మొత్తం చలో కలెక్టరేట్ కానీ, గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, సుప్రీంకోర్టు కానీ, ఇవన్నీ చర్యలు చేయడం వల్ల ఈ 4 గ్రామాల ప్రజలు మనం కలిసి పోరాడినట్టయితే ఈ ఇండస్ట్రీస్ని ఇక్కడ నుంచి పంపించవచ్చు. ఈ ఇండస్ట్రీస్కి కూడా మరొకసారి నా విజ్ఞప్తి, మీరు ఫార్మసిటీకి బదిలీ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా మీ ఆటలు సాగవు. నేను రమాకాంత్ అనే వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, ఖబర్దార్.